కుప్పం పట్టణం కొత్తపేటలో దళిత యువజన సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కన్నన్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కొత్తపేట నుండి బస్టాండ్లోని అంబేద్కర్ విగ్రహం వరకు కన్నన్ ఆధ్వర్యంలో దళిత యువజన సేవా సంఘం సభ్యులు అంబేద్కర్ చిత్రపటాన్ని చేతబట్టి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం మహిళలు, దళిత నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రతి ఒక్క భారత పౌరుడు భారత జాతి మొత్తం తలుచుకోవాల్సిన రోజు 1950వ సంవత్సరంలో రాజ్యాంగాన్ని ఆయన రచించి మన భారత రాష్ట్ర ప్రజాప్రతినిధులకు అప్పగిస్తే ఈరోజు దాన్ని 1950 జనవరి 26వ తేదీన ఆమోదించారు. అదేవిధంగా ఈ రోజుతో అది 76వ సంవత్సరం పూర్తి చేసుకుంది. కాబట్టి ప్రతి ఒక్క దళిత జాతి గర్వించదగ్గ వ్యక్తిగా అంబేద్కర్ని కొనియాడుతూ, అంబేద్కర్ ఒక్కడి వారు కాదని, అంబేద్కర్ దేశ నాయకుడని, ఆయన ఒక వ్యక్తి కాదు శక్తిగా అందరూ మార్చుకొని ప్రవహించే సముద్రం లాంటి వాడు అంబేద్కర్ అని ప్రతి ఒక్క పౌరుడు కూడా అంబేద్కర్ అడుగుజాడల్లో నడిచి మన భారతదేశానికి మంచి పేరు తెచ్చేవాడిని ఈ సభలో కోరుతున్నాను.